సంగతి భూమి మీది ఏ ఊరు మీది? సౌలరామవరం, అడగూరు మండలం సౌలరామవరం. అడ్లూరు అడగూరు మండలం, అడ్డగూడూరు మండలం, సౌలరామవరం, సౌలరామవరం ఊరు, అది మా యాదాద్రి జిల్లా. యాదాద్రి జిల్లా. అతను గదనప్పుడు మా నాయన ఒక 20 ఏళ్ళ కింద భూమి అమ్మినాడు. అమ్మినా తెలియదు, మనకు తెలియదు ఆ సంగతి. అట్ట మా పేరు ఉంది. సరే మేము అప్పుడు దేశం వెళ్ళిపోయాను. దేశం వెళ్ళిపోయినాక అప్పుడు మా తెలియకుండా మా నాయన ఏదో దొంగ సంగతి పెట్టేసుకోరు చేసుకున్నారు. అంటే మేము మళ్ళీ వచ్చాం 5 ఏళ్ళ తర్వాత వచ్చిన వరకు భూమి ఇలా భూమి గిట్ట అమ్మిన మా నాయన అడితే అది తెలియకుండా సంతకం తాను పెట్టిందా ఏరే భూమి కొను, ఏరే భూమి కొంటే దాని గురించి పట్టకపోతాను పోయాను. భూమి కొన్నామని చెప్పేసి సంతకం పెట్టించుకున్నట్ట, భూమి అమ్మినట్టుగా ఇంకో సంతకం పెట్టించుకున్నారు. యాక్చువల్ గా ఒక వేరే భూమి కొన్నాం మేము, ఇలా నాయన వేరే భూమి కొన్నాం మేము, ఆ భూమి కొన్న దాని గురించి సంతకం పెట్టినట్టే ఆ సంతకం పెట్టిన నేను. కాకపోతే అంటే మన భూమిని వాళ్ళ పేరు మీద రాసుకుంటేందుకు వాళ్ళ సంతకం పెట్టించుకుని మోసం చేసి చెప్పి తెలియక మా నాయన కథ చేసినామంటే నాకెవరకు నాకు తెలియదు. కాకుండా సంతకం పెట్టని పెట్టినా కానీ మన భూమి కదా, సరే సంతకం రిజిస్టర్ చేద్దాన్ని పెట్టినా కానీ మరి మన భూమి పోయి సార్ నా తెలియదు బిడ్డ అని మా నాయన అనుకోవచ్చు. అప్పుడు మేము తెలిసినాక అప్పటి ఆ భూమి వాళ్ళు దుంతుంటే మేము వీళ్ళేమో ఆ బతుకు తెరువు కోసం వేరే దగ్గరికి వలస పోయారు. అక్కడ వలస పోయాను. ఇక మేము వచ్చినాక మేము అటెట్ వస్తుంటే వాళ్ళు వద్దునుడు, మేము ఆపుడు, కేసులు పెట్టుడు. ఇక లాస్ట్కు ఆపోజిట్ వాళ్ళు కూడా మా వాళ్ళే ఎస్సీ వాళ్ళే వాళ్ళు కూడా అంజయ్య లచ్చయ్య వాళ్ళు మేము జరుగుతున్నాయి కొట్టాలి, కేసులు పోతున్నాయి జరుగుతున్నాయి. కోట కూడా వేసినప్పుడు కోట నడుస్తుంది. భూమి మా పేరు పట్ట ఉంది, పట్ట మా పేరు ఉంది నడుతుంటే. పోయినసారి మన నెల కింద ఇదే మెట్టు భాస్కర్ రెడ్డి మాకు తెలకుండా భూమి వాళ్ళకు పట్ట చేపిస్తాను పోయాడు. మెట్టు భాస్కర్ రెడ్డి ఎవరు? మెట్టి భాస్కర్ మా ఊళ్ళో ఉండు, బిఎస్ మండలపాటి బామారి. అదే మేము అడ్డ పాటేలా అంటే మేము మా భార్యని లేని పనికి వెళ్ళినా, మా భార్య మా కొడుకు పోయి పాటేలా కాదు ఎందుకు మనకు అవసరం ఉంది, మరి ఇదే మాట్లాడుకుందాం రాజారామని మాట్లాడుకుని పోయినాము. సరే ఎంతో డబ్బు ఇస్తా అంటే సరే రిలీజ్ చేయరు అంటే మేము మాట్లాడుకుని అనుకున్నాము. పెద్ద మాటలో పోయినాం, స్టేషన్లో పోయినాం అంటే వాళ్ళు గడుతూ మాట్లాడదాం అంటే పోయినాం. ఇక తెల్లారి వాళ్ళ కూడా కాజా రాస్తాం అనుకున్నాం. అవతరికి ఏముంది రెడ్డి గారు పోయి భాస్కర్ రెడ్డి గారి దౌర్యం చేసి మా 10 మందికి బాగా తాపి తినిపించి మా భూమికి దౌర్యం తీసుకుపోయి మట్టి ఒప్పితాను పోయిండు. పోపితారు మా భార్య అవసరం మీ భూమిలో ఒప్పిస్తాను దౌర్యం తెచ్చిపోదామని. ఎందుకు ఆయనకి ఎందుకు షెడ్యూల్ చేస్తాను మధ్యన. అయితే మా భార్య పని పోయాను, మా భార్య మా కొడుకు పోతే మా కొడుకుని పడే సుక్కీలు పళ్ళతో కొట్టి ఎవరు భాస్కర్ రెడ్డి అంటే భాస్కర్ రెడ్డికి ఏం అవసరం ఇలా నడవ ఇంక విలువలేని వాళ్ళు మా దాని మా అక్కులో ఉందంటే ఉసుక నడుచుకుంటూ దందా అదే విలువలే అంటే మా భార్య ఉండి పోతే నీకేం పనే కొంచెం ముందు జరుగు డాక్టర్ వద్దని మేము అన్నాం. పొద్దుపాటిలా కాకపోతే మా వాళ్ళు లేరేం లేరు, రేపు మాట్లాడుకుందాం, ఇప్పుడు పోయకూరి ఏమొద్దు అని మేము అన్నాం. నీకేం అవసరమే మాదిగా లంచదానా, నువ్వు మాట్లాడతాను కంటే నువ్వెవరు మాట్లాడు అట్లా అట్లే తిట్టిలే అట్రాసిటీ పెడతారు కదా అట్లా తిట్టిండు. అనగానే పాటలా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు, కాకపోతే నేను ఆడదాన్ని అయితే నువ్వు మొగోను అయిపోతావు, జర జాగ్రత్తగా మాట్లాడుకు, నువ్వు మాటలు మంచిగా రాని, అసలు నీకు పనే లేదు ఇడ, నీకు ఏమన్నా ఉంటే మేము మాట్లాడుకుంటాం, నీకేం అవసరం, నువ్వెవరు నువ్వు ఇటుకొత్తానికి అనగా నువ్వెవరని మాట్లాడతావేందే మళ్ళీ అట్నే మాట్లాడతావు లంజదానా, నువ్వెందుకు నువ్వు మాట్లాడుతూ అట్లా మాట్లాడతాడు మాట్లాడొచ్చు వాళ్ళ ఇంట్లో అలా వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళది అది జల్లుతుంది అన్నట్టు, మనం మాట్లాడితే జల్లదు కదా వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు అన్నట్టు. పెద్దోళ్ళు అంటే రెడ్డి గారు వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చా అనగానే ఇక సరే పట్టలా నువ్వు నీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు, నువ్వు కాపాడా నువ్వు మంచిగా మాట్లాడని నేను ఇదొక్క ముచ్చట అన్న. నేను కాపాడు అంటే లంచదానని వచ్చి నన్ను చెప్పు తీసుకుని చెంప కురికేసి నా జాకెట్లు చేసి జాకెట్ జిన్ను తట్టుగా గుంజి అవతల ఎత్తేసి నన్ను కాళ్ళతోడు కడుపులో తన్నాడు. పెట్టినా కూడా ఎక్కడ పట్టించుకుంటారు. ఏమంటున్నారు? కేసు అయింది జరాగురి, కేసు అయింది జరాగురి అని అంటున్నారు. ఏం కేసు అయింది? ఉట్టిన ఏదో కేసు పెట్టడం కాదు కదా. ఒక దళిత మహిళ మీద దాడి చేసి తర్వాత ఇష్టం వచ్చినట్టు తిట్టి తర్వాత ఇవన్నీ చేస్తే సాక్ష్యం ఉన్నారు ఎవరన్నా? పెట్టిరా? మరి ఏమైనా కేసు నమోదు చేస్తలేరా? ఏమేమి చెప్పమ్మా. వాళ్ళ వల్ల ఆపిరు. ఎవరు ఆపిరు? పోలీసుల వల్ల ఆపిరు. పోలీసులు ఆపిరా? ఎవరి వల్ల ఆపిరు? ఎవరు వాళ్ళు ఆపిరు? భాస్కర్ రెడ్డి పెద్దగా బోనియకురి
మన ఊరకి ఏరియా భాస్కర్ రెడ్డి ఎట్లా చెప్తా అట్లనే మరి పోలీసులు అట్లనే నడుతుంది ఇప్పుడు మరి కేసు కావద్దు అది కేసు కాకుండా కావద్దు ఇది పెద్దగా కావద్దు కాకపోతే 4 రోజులు తిరిగి వస్తాం కానీ మాకు ఏది దూరంగా చెయ్యకు పెద్దగా చెయ్య దీన్ని అని చెప్పిరారు. పోలీసులకి ఏం అవసరం మరి భాస్కర్ రెడ్డిని చెప్పినట్టు వినాల్సిన అవసరం వాళ్ళకి రాజకీయం వల్ల పోతుంది కాదు అది. డబ్బులు ఉన్నాయి అన్ని మాకు ఏది లేదా మాకు ఆయన మేమేమైనా కూలి చేసుకుని బతోళ్ళం మేము. సాక్షులు ఉన్నారా దీనికి ఉన్నారు సార్ చూసిన వాళ్ళు ఉన్నారా? పెట్టిర్రు అల్లడే అయిపోయింది. ఉంటే మాట్లాడదాం కూర్చొని అలా ఏందో చూద్దాం. రైట్ ఊళ్ళో మొత్తం పుకార్ ఎట్లా ఏమంటారు? దాడి జరిగిందని మీరు కంప్లైంట్ చేశారు? కంప్లైంట్ ఇచ్చినావు అంటే రేప్ చేసిన కంప్లైంట్ ఇచ్చినవా? ఎట్లా ఇచ్చినావు నువ్వు? అంటే చెప్పుకోలేకుండా అసలు పరిస్థితిగా చెప్పుకోలేకుండా నేను బయటకి చెప్పుకోలేకుండా అట్లా అంటే నన్న ఊకుంటుందా అని ఒకదానికి 2 వాళ్ళని అట్లా చేస్తే వాళ్ళ ఇంటి అట్లా చేస్తే ఒప్పుకుంటారా? వాళ్ళు అట్లా ప్రచారం చేయొచ్చు మనం అట్లా అట్లా మాకు దీయం లేక ఎవరు లేక మాకు అంటే మనం మనుషులు కాదన్నట వాళ్ళు వాళ్ళకైతే ఉంటుంది అట్లా పెద్దోళ్ళు అయ్యారు కాదు మాకు ఏం లేదు కాబట్టి మమ్మల్ని నైట్ పోయి బెదిరించి రాకుండా చేసారు. ఎవరిని? వేరే ఇద్దరు మధ్య సూర్యుడికి ఉంటారు కదా సాక్షి పోదానికి వస్తే ఆ పిల్లని ఇలా వచ్చి పోతే తెల్లారి పోదా సారు లేడు లేకుండాకే మళ్ళీ తెల్లారి పోదా అంటే నైట్ 12 గంటలకు పోయి 10 మంది పోయి బెదిరించి ఆ పిల్లని రాకుండా చేసారు. చూసుకో ఎట్లా చూడరు లెక్క ఎట్లా మీరు అర్థం చేసుకోవాలి. మనం ఎవరిని ఎట్లా ఏం చేస్తారో మనం అర్థం చేసుకోవాలి. నైట్ 12 గంటలకు బెదిరిస్తే ఆ పిల్లని రానాడు ఇక రాలే రాకుండా ఆగిపోయింది. సాక్షులు బెదిరించుడు ఇట్లా. సరే కూర్చొని మాట్లాడదాం. ఇగో ఇది దళితుల పైన ఇప్పటికి కూడా దాడులు ఇప్పటికి కూడా ఇవన్నీ కూడా అహంకారపైన మాటలు. అసలు ఏంటది? నేను రేపు చేసిందా నువ్వు కేసు ఎందుకు పెడతాను కొని అన్నట చూసుకో లెక్క అవుతుంది మీ పని అవుతుంది.